తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. హే నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. త్యాగం పాడే రాగం నువ్వు, దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు. స్వార్థం లేని యుద్ధం నువ్వు, ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు. పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే, ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే, తిరుగులేని తెలుగు దళం నువ్వేలే. అని తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. పసుపు రంగు పోసుకున్న ప్రాణం నువ్వు, చెమట చుక్కలేకమైన కెరటం నువ్వు. చంద్రబాబు ధైర్యం నువ్వు, 40 ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు. లోకేష్ అన్నా లోకం నువ్వు. ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధికి ఈ రోజున వారందరూ కూడా కేకులు కట్ చేసి సంబరాలు కూడా చేసుకోవడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి ఆలోచనలు, ముఖ్యమంత్రి గారి అభివృద్ధిని చూసి గతంలో పసుపులేటి సుధాకర్తో పనిచేసినటువంటి తిప్పరాజు అనేటువంటి సీనియర్ నాయకుడు ఈ రోజున తెలుగుదేశంలోకి చేరడానికి ముందుకొచ్చి వారి అనుసరులు అందరినీ కూడా తీసుకొచ్చి ఈరోజు తెలుగుదేశంలో చేర్చుకోవడానికి వారు, అదేవిధంగా ఈ వార్డులో పనిచేస్తున్న తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా వారి యొక్క సేవలు తెలుగుదేశం పార్టీకి అవసరం ఉంది, తప్పకుండా వారిని చేర్చుకుందామని చెప్పి నాయకులందరూ కూడా కోరిన మీదట ఈరోజు వారిని తెలుగుదేశంలోకి చేర్చుకోవడం జరిగింది. ఇక నుంచి వారు తెలుగుదేశం కుటుంబ సభ్యుడిగా వారి యొక్క సేవలు తెలుగుదేశం పార్టీకి, ఈ వార్డుకి, అదేవిధంగా 14వ వార్డుకి కూడా అందిస్తారని, తప్పకుండా మా కుటుంబ సభ్యుడిగా వారితో పాటు చేరిన వారిని అందరినీ కూడా మా కుటుంబ సభ్యులుగా భావిస్తూ నేటి నుంచి వారిని తెలుగుదేశంలో ప్రతి కార్యక్రమంలో కూడా పాలు పంచుకునేటట్టు కూడా చేస్తామని, తప్పకుండా వారికి సముచితమైన గౌరవాన్ని ఇచ్చి సముచితమైన స్థానం ఇచ్చి తెలుగుదేశం పార్టీలో నడుపుకుంటామని కూడా ఈ సందర్భంగా వారికి కూడా హామీ ఇస్తూ, కావాలని అభివృద్ధి చేసే క్రమంలో ఎంతో మందికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎడల ఆకర్షణలో అవుతున్నటువంటి తరుణంలో అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. రాజకీయాలు ఎలక్షన్లు అప్పుడు మాత్రమే ఉండాలి, మిగతా టైంలో మన ప్రాంత అభివృద్ధి చేసుకుందాం, అందరూ కలిసి రండి అని చెప్పి సందర్భంగా ప్రజానికాన్ని కూడా కోరుకుంటూ, ఈ వార్డులో ముఖ్యంగా చాలా వరకు సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, ఇంకా కొంత పార్ట్ సిమెంట్ రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది. అమృత 1 కింద ఈ ప్రాంతానికి డ్రింకింగ్ వాటర్ శాంక్షన్ అయింది. అయితే నిధులు దుర్వినియోగం జరిగినందువల్ల ఈ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో నీళ్లు కూడా రావడం లేదు. తప్పకుండా వీటన్నిటిని పరిష్కరించి ప్రాంతానికి నీళ్లు ఇస్తామని కూడా వారికి తెలియజేయడం కూడా జరిగింది. ఇప్పటికే నుడా కింద అంటే డిఎంఎఫ్టీ కింద 20 లక్షల రూపాయలు నిధులు ఆల్రెడీ ఇచ్చున్నాం. అదేవిధంగా ఈరోజు నుడా కింద 84 లక్షల రూపాయలు ఆల్రెడీ మంజూరు కోసం నివేదికలు పంపడం జరిగింది. మరలా ఈ రోజున ఈ వార్డుకు ఒక 50 లక్షల రూపాయలు ఈరోజు ఈ వార్డుకు కూడా ఇవ్వడం జరుగుతుంది కావలి మున్సిపాలిటీ నిధుల నుంచి. తప్పకుండా ఈ వార్డు నేను నివసించేటువంటి వార్డు, ఈ వార్డులోనే నా ఇల్లు కూడా ఉంది, నేను నివసించే ప్రాంతం. కావలి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి వార్డు కూడా ఇదేను. కాబట్టి ఈ సందర్భంగా ఇప్పటికే
₹1,80,00,000 నిధులు వెచ్చించడం జరిగింది. మళ్ళా ఈ రోజున ₹50,00,000 ఇచ్చి ఈ ప్రాంతానికి ఎటువంటి లోటు రాకుండా చేసేటువంటి బాధ్యత కూడా నేను తీసుకున్నానని ఇక్కడ ఉన్న ప్రజానికానికి కూడా తెలియజేస్తూ, తప్పకుండా ఒక ఆదర్శమైనటువంటి వార్డుగా దీన్ని తీర్చిదిద్దడానికి తప్పకుండా నా వంతు నేను కృషి చేస్తానని కూడా అందరి ప్రజానికానికి తెలియజేస్తూ, ఈ మంచి ప్రభుత్వంలో ఎన్ని పనులైనా మనం చేసుకుందాం, అందరం కలిసికట్టుగా ఉందాం. చంద్రబాబు నాయుడు గారి దీవెనలతో చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం కూడా ఆశీర్వాదాలు అందిద్దాం. వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మన ఈయనింటి పేరు వల్లెపు రమణయ్య, ఈయన అందరూ కూడా తిప్పస్వామి అని అంటారు, వీరిని తిప్పరాజు అని అంటారు. వీరిని ఈ రోజు నుంచి మా కుటుంబ సభ్యుడిగా మా వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు వారిని చేర్చుకోవడం జరిగింది. తప్పకుండా వారిద్దరు ఆధ్వర్యంలో ఒడ్డిపాలెం కానీ ఈ ప్రాంతం కానీ అభివృద్ధి చేస్తారని మనసారా కోరుకుంటూ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కృష్ణారెడ్డి గారి